హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ఆ గణనాథునికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు, పూర్ణం ఉండ్రాలు, కజ్జికాయలు, అలానే కుడుములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్ నిండుగా బియ్యం పిండి తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో అదే కప్ కొలతతో వాటర్ తీసుకొని మరిగించాలి. కొద్దిగా మరిగిన నీటిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, అలానే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి. నీళ్ళు మరల కాగే వరకు మరిగించుకొని బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పిండి చల్లారనివ్వాలి. ఈలోపు మనం వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకొని 1 కప్ వరకు కొబ్బరి తురుము, అలానే 1/4 కప్పు వరకు బెల్లం వేసుకొని కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత 4-5 యాలకులు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ప్రసాదంలోకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక ఈ పిండి కూడా గోరువెచ్చగా ఉంది. ఇక పిండిని కలుపుకుందాం. పిండిని కలిపే టైంలో చేతికి అతుక్కుంటూ ఉంటుంది కదా, అప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కలుపుకోవాలి. చూశారు కదండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. పిండి మొత్తం కలిపిన తర్వాత రౌండ్గా చుట్టూ ప్రెస్ చేస్తూ బాల్స్లా చేసుకోవాలి. బ్యాచ్ వైజ్గా కొన్ని చేసుకోవాలండి. ముందుగా మనం మోదకాలను తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ గిన్నె షేప్లో చేసుకోండి. పిండి స్టిక్కీగా ఉండకుండా చేతికి నెయ్యిని కానీ పొడిపిండిని కానీ యూస్ చేస్తూ చేయాలి. చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫ్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలా రెడీ చేసే టైంలో పైన క్రాక్స్ ఏమైనా వస్తే చేతికి కొద్దిగా వాటర్ తడి చేసుకొని ఇలా సరి చేసుకోండి. మోదకాలు రెడీ అయిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని పొడిపిండిని అంటించి ఇలా గీతలు పెట్టుకోండి. మోదకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వేరొక బాల్ని తీసుకొని గిన్నె షేప్ చేసుకొని స్టఫ్ పెట్టుకొని రౌండ్గా బాల్లా ప్రిపేర్ చేసుకోండి. పూర్ణం ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయాయి.
ఇప్పుడు ఒక అరిటాకుని తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పిండిని పెట్టి ఇలా ప్రెస్ చేయండి. తర్వాత స్టఫ్ని తీసుకొని అందులో పెట్టి సిలిండర్ షేప్లో చుట్టుకోండి. సైడ్స్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసి స్టఫ్ని కవర్ చేసుకోండి. ఇప్పుడు మనం కుడుము కూడా రెడీ చేసుకున్నాం. కుడుము కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒకసారి ఈ కుడుముని చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తే కుడుము పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వేరొక బాల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా ప్రెస్ చేసిన తర్వాత అందులో కొద్దిగా స్టఫ్ని పెట్టి ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి జాయింట్ చేసుకోవాలి. కజ్జికాయ కూడా రెడీ అయిపోయింది. మిగిలిన పిండి మొత్తం ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇడ్లీ స్టీమర్లో 1 గ్లాస్ వాటర్ పోసి ప్రిపేర్ చేసినవన్నీ ఇడ్లీ రేకులకి నెయ్యిని అప్లై చేస్తూ అవన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటి పేర్చుకోండి. స్టవ్ ఆన్ చేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి బయటకు తీసుకోండి. చూశారు కదండి, మనకు కావాల్సిన ప్రసాదాలు రెడీ అయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.